ఈరోజు మనం ఎమ్మీ పానీపూరి వాటర్ అండ్ స్టఫింగ్ తెలుసుకుందాం ఎలా తయారు చేయాలో ఇంట్లోనే. ముందుగా తీసుకోవాల్సింది పుదీనా, కొత్తిమీర, కొద్దిగా అల్లం అండ్ చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి ఉంచుకోవాలండి. 2 చిల్లీస్ తీసుకున్నాం, మీకు సరిపడినంత చిల్లీస్ తీసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే చిల్లీస్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంపలు కూడా తీసుకోవాలి, అవి బాయిల్ చేసుకోవాలండి. ముందుగా బాయిల్ చేసి 3 విజిల్ పెడితే ఇలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేశాక అందులో ఏమేమి కలపాలో చూడండి. క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, కొరియాండర్, కొత్తిమీర కూడా కలపాలండి. ధనియా పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్. మనకి ఎంత కావాలంటే అంత స్పైసీ ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవాలండి, తక్కువ కావాలంటే తక్కువ. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ కలుపుకోవాలండి. మొత్తం అన్ని మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి, మన పానీపూరి వాటర్ ఎలా తయారో చూసుకుందాం. జార్ తీసుకుందాం. నెక్స్ట్ అందులో పుదీనా వేసుకోవాలండి, కొత్తిమీర కూడా వేసుకోవాలి, అల్లం, కొరియాండర్, చిల్లీస్, 2 చిల్లీస్ తీసుకున్నాం కదా, 2 చిల్లీస్, కొరియాండర్ కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలండి. ఇది మిక్సీ మెత్తగా పట్టేయాలండి. చూడండి మిక్సీ పట్టింది ఎలా ఉందో. దాంట్లో మనం ముందుగా తీసుకొని ఉంచుకున్న చింతపండు గుజ్జు రసం ఉంది కదా, అది కలుపుకోవాలి. కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇది బౌల్లో తీసుకున్నాం. ఒకటి బౌల్లో తీసుకున్నాక అందులో మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలంటే అంత క్వాంటిటీ వాటర్ అనేది కలుపుకోవాలి. రుచి చూసుకోవాలండి. పుల్లగా ఎక్కువ పుల్లగా తినేవాళ్ళు అది వాటర్ కొంచెం తక్కువగా తీసుకోండి, ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. చూడండి వాటర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కారం, కొద్దిగా ఉప్పు, సాల్ట్ అండి, జీరా పౌడర్ కూడా వేసుకొని, పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలండి, పిండుకొని కలుపుకోవాలి. ఓకేనా, వాటర్ తయారైపోయింది. ఇప్పుడు పూరీస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆల్రెడీ నేను బయట నుంచి తెచ్చుకున్న పూరీస్ అండి, తయారు చేసినవి కాదు, బయట తెచ్చుకున్నదే. ఆయిల్ వేడెక్కించాలి, వేడవ్వాలండి. స్టవ్ మీద కడాయి పెట్టాను కదా, ఆయిల్ వేడవ్వాలి. చూసుకోవాలి, హీట్ అయ్యాక మనం పూరి వేస్తే పొంగుతుంది అనమాట. ఈ పూరి అనేది తయారు చేసినవి కాదండి, ఇది బయట నుంచి తీసుకొచ్చాను. మనకు కావాలంటే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే, అది కూడా వీడియో చేస్తాను నేను ఒకరోజు, చూద్దాం. కానీ చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలాగ మొత్తం పూరీస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కే వేసుకోవాలండి. ఓకేనా, చూడండి ఇంకా ఉన్నాయి కదా పూరీస్, అవి కూడా వేస్తున్నాను చూడండి. పూరీస్ అన్నీ వేగుతున్నాయి కదండి, బాగా పొంగుతున్నాయి చూడండి. ఓకే, పొంగిపోయినాయి కదా, చూస్తున్నారు కదా. పూరీ స్టఫింగ్ ఎలా చేస్తున్నాను. ముందు మనం పొటాటో కర్రీ వేసుకున్నాం, తర్వాత పానీపూరి వాటర్ వేసుకున్నామండి. ఇలా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. బయట హెల్తీగా ఉండట్లేదు కదండి, అందుకని ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి తినిపించవచ్చు. పిల్లలకి పానీపూరి అంటే చాలా ఇష్టం కదా. ఓకేనా, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.